श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో రుద్రాక్ష మహిమ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి వీడియోలో భస్మం ఎలా ధరించాలో తెలుసుకున్నాం కదా అని సూతుడు ఇలా చెబుతున్నాడు. మునులారా, పూర్వం ఒకానొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహత్యాన్ని పార్వతికి వివరించాడు. దానిని మీకు చెబుతున్నాను, వినండి. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భయపడింది. లీలగా కన్ను తెరిచాడు, అనగా కొద్దిగా ఒక కన్ను తెరిచాడు. ఆ సుందర నేత్రముల నుండి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షములు అంకురించాయి. ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి. శివ సంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే. రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని రంగులున్నాయి. 4 రంగుల కల రుద్రాక్షలు ఈ జగత్తులో ఉన్నాయి అని అర్థం. ధాత్రీ ఫలము అనగా పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలది శ్రేష్టము. రాగి పండు ప్రమాణం కలవి, శనగ గింజ ప్రమాణం కలవి కూడా ఉత్తములే. మృదుస్పర్శ కలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినవి అయిన రుద్రాక్షలు భుక్తి ముక్తి ప్రదాయములు. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనివి, వ్రణము కలది, వృత్తాకారము లేనిది ఈ 6 రకాల రుద్రాక్షలు పనికిరావు. సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే మహాశ్రేష్టము. అనగా తనంతట తానుగా రంధ్రం ఏర్పడిన రుద్రాక్ష మహాశ్రేష్టం. పంచాక్షరయ మంత్రంతో రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించినప్పుడు మానవుడు మధ్యమాంసములను, ఉల్లిపాయను, ములక్కాయను, అనగా ములక్కాయ కూరను, ఇతర నిషిద్ధ పదార్థములను సేవించరాదు. జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యువు సమీపించదు. అనగా రుద్రాక్ష ధరించినాను కదా, నాకు అకాల మృత్యువు రాదులే అనుకోవటం చాలా పెద్ద పొరపాటే. ఎందుకనగా పైన చెప్పిన విధముగా పైన చెప్పిన పదార్థములను సేవించకుండా, అనగా తినకుండా ఉండి నిరంతరం శివనామాన్ని స్మరిస్తున్న వాడిని ఆ రుద్రాక్షలు ఎల్లవేళలా కాపాడుతాయి. ఈ రుద్రాక్షలు 14 ముఖములు గలవి. అవి ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి. ఇవి 14 ముఖములు గల రుద్రాక్షలు. మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే, సందేహము లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండనే కూడదు. కంఠమాలగా అనగా మెడలో రుద్రాక్షమాలను ధరించట శ్రేష్టం. రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతర ఏ మాలలు ఏవీ శుభఫలమును ఇయ్యలేవు. రుద్రాక్ష పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు శుభప్రదములే అని పూర్వఋషులు తీర్మానించినారు. రుద్రాక్షలను శిరస్సున కిరీటముగా, యజ్ఞోపవీతముగా మరియు చెవులకు, బాహువులకు, గుంజేతులకు, మణికట్టులకు, నడుమునకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే అవుతాడు. రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదము లేనే లేదు, వర్ణభేదం అస్సలు లేదు. సర్వ మానవులు, సర్వ జీవులు అందరూ ధరించవచ్చు. ఇంకా ఏ రుద్రాక్ష ఏ ఫలమునిస్తుందో తెలుసుకుందాం. ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదాయము, బ్రహ్మహత్య నివారకము, సకల సంపత్కరము. 2 ముఖముల గలది సర్వకామప్రదము, గోహత్య నివారకము. 3 ముఖముల గలది సాధన సంపత్ప్రదాయము, ధర్మ విద్యా ప్రదాయకము. 4 ముఖముల గలది బ్రహ్మస్వరూపం, అరహత్య దోష నివారకం, చతుర్విధ పురుషార్థదాయకం. 5 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. దానికి కాలాగ్ని అని పేరు. సర్వ కామములను
ముక్తిని ఇస్తుంది. అగమ్యాగమ్య దోషములను, అభక్షాభక్ష దోషములను వీటిని నశింపజేస్తుంది. 6 ముఖముల గల రుద్రాక్ష సాక్షాత్తు కుమారస్వామి స్వరూపమే. దీనిని కుడి భుజమునందు ధరించిన వానికి అన్నింటా జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖముల గల దానికి అసంగము అని పేరు. దీనిని ధరించిన వాడు ఎట్టి దరిద్రుడైనా సరే సంపన్నుడు అవుతాడు, సర్వ సమర్థుడు కూడా అవుతాడు. ఇది వైరాగ్య హేతువు కూడా, జ్ఞానహేతువు కూడా. 8 ముఖముల గలది వాసుస్వరూపం. దీనికి భైరవము అని పేరు. ఇది బంగారాన్ని ఇస్తుంది, పూర్ణ ఆయుర్దాయాన్ని కూడా ఇస్తుంది. దీనిని ధరించిన వాడు శివసాయుధ్యాన్ని పొందుతాడు. 9 ముఖముల గలది భైరవ స్వరూపమని మరియు కపిల మహర్షి స్వరూపమని చెప్పబడినది. 9 రూపములో భక్తులను రక్షించే దుర్గామహేశ్వరి అనగా నవదుర్గలు దీనికి అధిష్టాన దేవతలు. ఈ రుద్రాక్షను ఎడమ చేతి యందు ధరించాలి. 10 ముఖముల గల రుద్రాక్ష జనార్దన స్వరూపం. దీన్ని ధరించిన మానవునకు కోరికలు అన్నీ సిద్ధిస్తాయి. 11 ముఖముల గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఇది అన్నింటిలోని విజయాన్ని సిద్ధింపజేస్తుంది. 12 ముఖములు గల దానికి కేశములను ధరించాలి. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉంటారు. 13 ముఖములు గలది విశ్వదేవతల స్వరూపం. ఇది సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపమే. దీనిని శిరస్సును ధరిస్తే పాపాలన్నీ భస్మీభరణమవుతాయి. అయితే వీటిని మాత్రం మంత్రపూర్వకంగా మాత్రమే ధరించాలి. భస్మమును, రుద్రాక్షరమును ధరించిన వాని జోలికి, శివనామాన్ని పంచాక్షరి జపించిన వాని జోలికి యముడు కూడా సమీపించలేడు. అంటే తక్కిన వారి మాట చెప్పేదే ఉంటుంది చెప్పండి. అట్టివాడు దేవతలందరికీ ఇష్టుడే అవుతాడు అని చెప్పి సూత మహర్షి ముగించినాడు. ఇంతటితో శివమహాపురాణంలోని మొదటిదైన విద్వేశ్వర సంహిత పరిసమాప్తి. రేపటి వీడియోలో రుద్ర సంహిత సృష్టికాండం అనే 2వ సంహిత మొదలు కాబోతున్నది. హరి ఓం తత్సదో. ఇప్పటి వరకు చూస్తున్న, వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేసి శివానుగ్రహమును పొందగలరని భావిస్తున్నాము.